విశాఖ జిల్లా యంత్రాంగం నగరంలోని పెద్దజాలరిపేట టిడ్కో గృహ సముదాయం వద్ద ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రక్షక దళాలతో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉగ్రదాడులు జరిగినప్పుడు ఎలా స్పందించాలో తెలుపుతూ సిబ్బంది అవగాహన కల్పించారు. అనుకోని రీతిలో ఎదురయ్యే ఆపదల పట్ల, విపత్కర పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉందామని, ఎలాంటి క్లిష్టమైన సమస్యలైనా ధీటుగా ఎదుర్కొందామని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రక్షక దళాలు పౌరుల్లో ధైర్యం నింపాయి. తక్షణ సాయం ఎలా పొందాలి, ఆపద నుంచి ఎలా గట్టెక్కాలి అనే అంశాలపై నమూనా ప్రదర్శనలు చేసి అవగాహన కల్పించాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు ప్రజలను ఉగ్రదాడులపై అప్రమత్తం చేశారు. టిడ్కో గృహాల్లో పొగబాంబులు పేలడం, వాటిని అగ్నిమాపక యంత్రాలు అదుపు చేయడం, క్షతగాత్రులను హుటాహుటిన తాత్కాలిక వైద్య శిబిరానికి తరలించడం వంటివి కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో జాగిలాలతో తనిఖీలు చేపట్టి ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మాక్ డ్రిల్ అనంతరం అదే ప్రాంతంలో రాత్రికి బ్లాకౌట్ నిర్వహించారు. టిడ్కో గృహ సముదాయాలు సమీప ప్రాంతంలో విద్యుత్ నిలిపివేసి కార్యకలాపాలను చేపట్టారు. శత్రుముఖలు మన ప్రాంతాలని గుర్తించడానికి వీలు లేకుండా విద్యుత్ నిలిపివేయాలని, చీకట్లో ఉండే ప్రమాదం తప్పుతుందని పేర్కొంటూ రక్షణ దళాలు అవగాహన కల్పించాయి.